సీను నాకెందుకో భయం అవుతుంది సీను. ఎందుకు వయసు భయం? నేను ఉన్నా కదా. నువ్వు ఉన్నా గానీ నాకెందుకో భయం అవుతుంది మా అమ్మని చూస్తే. వయసు, నువ్వు భయపడకు. నేను మాట్లాడతా అని చెప్పినా కదా. ఎప్పటి నుంచి చెప్తున్నా నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్ పడకు. మీ అమ్మను ఒప్పించే బాధ్యత నాది. నువ్వు అంటాను నిజమే గాని మా అమ్మ మన ఇద్దరి ప్రేమ అంత ఈజీగా ఒప్పుకుంటదంటావా? ఎందుకు వయసు? నువ్వు ఒకటి చెప్పు, నీకు నా మీద నమ్మకం లేదా? అదేంది సీను అట్లా అంటాను? నీ మీద నమ్మకం లేదే మా అమ్మ దగ్గరకు పోయి మాట్లాడదామా అని అంటున్నానా? మరి ఎందుకు భయపడుతున్నావు వయసు? మా అమ్మకి పట్టింపులు బాగా సీను. 10 మందిలా గొప్పగా బతకాలని బాగుంటది మా అమ్మకి. గొప్పగా బతకడం అంటే? నాకేం తక్కువైంది వయసు? నాకు జాబ్ ఉంది, కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నిటికీ మించి నీ మీద ప్రేమ ఉంది. గొప్పగా బతకడానికి ఇంతకన్నా ఎక్కువేం కావాలి చెప్పు వయసు? అవన్నీ లేవని అంటలేను సీను. ఎప్పుడు కానీ మా ఇంట్లో మా అమ్మ మాటే నడవాలంటది. నా పిల్లలు నా మాట వినాలే, నా మాట వేదము అని అంటది మా అమ్మ. నువ్వు టెన్షన్ పడకు వయసు. మీ అమ్మను ఒప్పించే పూచి నాది. అయితే గాని నన్ను పెళ్ళైనాక పూల పెట్టి చూసుకుంటావా? ఎందుకు చూసుకోను? చూసుకుంటా. నన్ను సినిమాలకు షికార్లకు తీసుకుపోతావా? సినిమాకి షికార్లకి ఏంది, టూర్లకు కూడా తీసుకుపోతా. ఆ? అవును. అయినా మా అమ్మతో నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని భయం అవుతుంది. ఇట్లా భయపడుకుంటుంటే మీ అమ్మకి మన ప్రేమ గురించి ఎప్పటికి చెప్పలేము ఇక. అంతే అంటావా? అంతే మరి, పాయిగా. మౌనిక, మౌనిక, వచ్చినవిగా ఎంతసేపు ఆడ కూర్చొని చూడాలి? మా అమ్మ కొన్ని పనులు చెప్పింది, వచ్చేసరికి లేట్ అయింది. బా అమ్మ అమ్మ అని ఎప్పుడు అమ్మ కొంగు చుట్టే పట్టుకొని తిరుగు. ఇంకా చిన్న పిల్లగాడివా? ఏమో అన్ని చిన్న పొరాల చేష్టలు చేస్తావు. అసలు నేను ఎందుకు రమ్మని ఇడికి, మనం ఏం మాట్లాడదామని ఇడికి రమ్మన్నా? మన ప్రేమ గురించి మా అమ్మ చెప్దామని రమ్మన్నావు, అంతే కదా? ఆ అయితే నీకు యాదికి ఉన్నట్టే, నా మీద నీకు ప్రేమ ఉన్నట్టే అయితేమనే గాని నేను లావుగున్నా కదా, మీ అమ్మ నన్ను కోడలు ఒప్పుకుంటదా? నీకేంది, నువ్వు నా బంగారు కొండ. మా అమ్మ ఒప్పుకోకపోతే మన ఇద్దరం కలిసి ఒప్పిద్దాం. బంగారు కొండనే, బంగారు కొండ కొండ అనుకుంటానే గీడి దాకా జరుపుకుంటూ వచ్చినావు. ఇక రేపో మాపో మీ చెల్లె పెళ్ళి అయ్యేటట్టున్నది కానీ మన పెళ్ళి అయితే కాదు. అసలు మీ అమ్మ ఒప్పుకుంటదా మన పెళ్లికి? అవునవును, మా చెల్లె కూడా సంబంధాలు చూస్తారు. ఈరోజు తాడో పేడో తెలుసుకోవాలి అంతే. సరే సరే, నన్ను అడిగాక ఫెయిల్ చేసినావు అనుకో, బంగారు కొండ కాస్త మట్టి కొండ అవుతుంది. బంగారు కొండ లెక్క చూసుకుంటా అంటున్నావు కదా, అట్లనే చూసుకో నన్ను కూడా. ఇదే ముచ్చట నీకు 2 రోజుల నుంచి చెప్తున్నా, పోయి మాట్లాడదాం పా అని. పోయి మాట్లాడదాం. మా అమ్మ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ అయిపోయింది నాకు. సరే మాట్లాడదాంపా. సరే కానీ రాంగా తినడానికి ఏమైనా ఎత్తేమో, మస్తు ఆకలి అవుతుంది. నేను మాజల్ పాయిగా. అమ్మా ఇగో ఈ అబ్బాయి చూడు, ఈయన అమెరికాలో ఉంటాడు. వాళ్ళ ఊర్లే దాదాపు 30-40 ఎకరాల వ్యవసాయం భూమి ఉంది. అమెరికాలో కూడా ఆస్తున్నది. ఇంకో అబ్బాయి ఇగో ఈయన ఆస్ట్రేలియాలో ఉంటాడమ్మా. ఆస్ట్రేలియాలో ఆస్తులు ఉన్నాయి, పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఈయన మంచి ఆస్తిపరుడు. మీ అమ్మాయికి మంచి ఈడు జోడు అని తీసుకొచ్చానమ్మా. చూడండి, ఇగో అబ్బాయి చూడండి. నా కొడుకు నా బిడ్డ నా ఊళ్ళో నా కళ్ళ ముందే ఉండాలని మిమ్మల్ని నేను మంచి సంబంధాలు తీసుకురమ్మంటే మీరేంది తెచ్చిన వరకు అన్ని ఎన్ఆర్ఐ సంబంధాలే మాట్లాడతారు. మాకు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దు. ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. వాళ్ళు ఇక్కడ అంత మంచోళ్ళే, మాకు ఇవున్నాయి అవున్నాయి అని చెప్తారు. అక్కడికి పోయినాక ఎట్లున్నాయి, అసలే పరిస్థితులు మంచిగా లేవు. నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి. అది కాదమ్మా, మీరు అనుకున్నట్టు వీళ్ళు చెడ్డవాళ్ళు కాదమ్మా. వీళ్ళు చాలా మంచి వాళ్ళు. వీళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాకనే మీ దగ్గర దాకా తీసుకొచ్చినానమ్మా. చూడన్నయ్య, మీకు తెలియని విషయం ఏంటంటే నా 2 పిల్లలు నా 2 కళ్ళు. కాబట్టి ఈ ఎన్ఆర్ఐ సంబంధాలు నాకు వద్దు. ఎవరైనా సరే మంచిగా గుణం ఉండాలి, లోకల్ సంబంధాలు చూడు. ఇక నా బిడ్డ ఒక్కదానొక బిడ్డ. ఇక ఇల్లరికం వచ్చే అల్లుడైతే ఇంకా మంచిది. నా కొడుకు అంటవా నాతోనే ఉంటాడు. మాకున్న ఆస్తి అంతా వాళ్ళిద్దరికే.
వాళ్ళ పెళ్ళిళ్ళైనా వాళ్ళ పిల్లలైనా ఎంతసేపు నా కళ్ళ ముందు ఉండాలి, నా మాటే వినాలి. నా పిల్లలకు నేను ఎంత చెప్తే అంత. మీరు ఎన్ఆర్ఐ సంబంధాలు వద్దంటున్నారు కదా, మీ పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళే, ఎందుకు వద్దంటారు? వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మీరు చూడాలి కదా. ఏంది నా పిల్లల్ని అభిప్రాయాలు అడగలనా? ఏం మాట్లాడతాను? నా పిల్లలకు నేనెంత చెప్తే అంతే. ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. నా మాట జవదాటరు. చక్కెర సరిపోయిందా? ఇంకొంచెం పడాల్సింది కానీ సరిపోయిందిలే. ఎవరు ఈయన? నీ పని మనిషా? మా ఆయన. పిల్లల పెళ్లి విషయంలో మీ అభిప్రాయం చెప్పిండ్రు, మరి మీ ఆయన అభిప్రాయం ఏందో? మా ఆయన అభిప్రాయమా? ఏమయ్యా నీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? అన్న నాదేం లేదు, ఈమె ఎట్లా చెప్తే అదే ఫైనల్. చూశారు కదా, ఈ ఇంట్లో నేనెంత చెప్తే అంత. అందరూ నా మాట వింటారు. నేను గీసిన గీత నా పిల్లలు దాటరు. నాతో చెప్పకుండా ఏ పని చేయరు. అర్థమైందిగా? సరే అమ్మా, నువ్వు చెప్పినట్టు ఎన్ఆర్ఐ సంబంధాలు కాకుండా లోకల్ సంబంధాలే చూస్తా. ఈ రోజులలో కూడా మీ పిల్లలు మీరు చెప్పినట్టు వినడము అని అంటే అది ఎంతైనా మీ గొప్పతనమే అనుకుంటా. ఎవలే ఎవరు వాళ్ళు? సప్పుడు చేయమండి. అడిగేది నిన్ను కాదానే, సప్పుడు చేయమంది. ఎవరు వాళ్ళు? చెప్పవేంది ఎవరు వాళ్ళు? అమ్మా, ఈయన పేరు సీను. మేమిద్దరం ఎప్పంచులో లవ్ చేసుకుంటున్నాం అమ్మా. పెళ్లి కూడా చేసుకుంటాం అనుకున్నాం. అందుకే మీ ఇద్దరిని అడుగుదామని వచ్చి. ఆంటీ ఏ ఎవరు అని కాంటే? ఎవరు అని కట్టమ్మా? చూడు, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నీకు మంచి సంబంధాలు నేను చూస్తానా? నేను చూసిన సంబంధం నాకు నచ్చిన అతన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏ నువ్వు నడు బయటికి, దూరం జరు, దూరం జరు. ఇటు పోతాను పొమ్మనుడితోనే ఓడేనా? చెట్టు కింద ఏమని చెప్పినావు? అమ్మతో మాట్లాడతావు, నువ్వు బా అన్నావు. ఇప్పుడు మాట్లాడు. ఎంత చెప్పిన ఇంట్లోగా, ఇప్పుడు మాట్లాడు. అత్తమ్మ, నేను లేనిది వయసు ఉండదు, వయసు లేనిది నేనుండా. మీరు తప్పకుండా పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తారా మమ్మల్ని చేసుకోమంటారా? ఏమంటా వయసు? అంతే. అసలు నిన్ను బుద్ధి నన్ను నీకు ఇంటి దాకా తీసుకొస్తావా? చెయ్యి. ఎవరు బాబు మీరు? ఏ ఊరు? పిల్లాడు ముద్దుకున్నాడు, ఒప్పుకుంటేంది. ఏ నువ్వు నోమే, నీకేం తెలియదు. ఏమే, నీకు ఎంత మంచి సంబంధాలు చూస్తానా? నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ మీద. ఎవరినో ఊరు పెళ్ళను తీసుకొచ్చి పెళ్లి చేయమంటావానే? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నేను చూసిన సంబంధమే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏ బయటకెళ్ళు. సీను, ఏ నువ్వెక్కడికే? ఆగే. సీను ఆగు, ఎటు పోతున్నావు? ఏ నువ్వెక్కడికి? ఇంట్లోకి నాడు. ఆంటీ ఆంటీ, నీకేం చెప్పిన ఇప్పటిదాకా? నేను లేని వయసు ఉండని చెప్పిన. ఇప్పుడు ఆమె నీళ్ళు లోపలికి వస్తే తీసుకొని పో. నువ్వు వస్తావా ఉంటావా ఇక్కడ? నేను రాను. ఏందే వాని ముందర బాగా రూబాబు మాటలు మాట్లాడతాను? ఏంద్రా నీ రూబాబు? ఏ నువ్వు నాడు. నేను రానమ్మా. సీన్ లేని నేను రాను ఇంట్లోకి. సీన్ ఎప్పటి నుంచి పరిచయమే నీకు? కని పెంచిన నాకంటే వీడెక్కువనే. ఈ విషయం మీ అన్నకు గనుక వెళ్తే నిన్ను జావా కొడతాడు. సపరేట్గా రా ఇంట్లోకు. నేను రానమ్మా. చెప్పేది నీకు కాదానే? అత్తే సీన్ తో పాటు ఇంట్లోకి వస్తా, లేకపోతే రాను. ఎవడే వాడు? బాందుకోసం రానంటున్నాడు. ఆంటీ, మీకు కావాల్సింది ఏంది? మీ బిడ్డను మంచిగా చూసుకోవాలి. నేను చూసుకుంటా, మీకు హామీ ఇస్తున్నా. ఏ ఆపురా నువ్వు. ఏం తెలుసురా నీకు నా బిడ్డ గురించి? ఏం తెలుసు? దానికి ఏమి ఇష్టమో ఏం నచ్చదో ఇవన్నీ తెలుసు కావచ్చు. మా అంటే మీ 4 రోజుల పరిచయంలో ఎంతో కొద్ది గొప్ప తెలిసి ఉంటది, అంతేనా? పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయాలి. నా బిడ్డ గురించి నాకు తెలుసు.
దాని మీద ఉన్న ప్రేమ నీ దగ్గర లేదు, ఎల్లకాలం దొరకదు. నీ గురించి ఏం తెలుసురా నాకు? ఏ నమ్మకంతో నీకు ఇచ్చి పెళ్లి చేయాలి, ఏం చూసి ఇయ్యాలి? కనీసం మరి ఒప్పుకో అత్తమ్మ, నా గురించి తెలుసుకో అత్తమ్మ, మా అమ్మ నాన్న వీళ్ళు పలానా ఊరు పలానా వాళ్ళు నా తల్లిదండ్రులు అని చెప్పిన వారు ఇప్పటికైనా? ఎంతసేపు వయసు అంటే నాకు ఇష్టం, వయసు అంటే నేను పెళ్లి చేసుకుంటా, వయసు ఉండలేదు నీ లేకపోతే, ఇదేనారా నీ మాట, నీ వ్యవహారం, నీ రీతి? ఏం సంపాదనరా నీది? ఏం పని చేసి బతుకుతాను? దాన్ని ఎట్లా పోషిస్తావు? అసలు లైఫ్ లాంగ్ దాన్ని మంచిగా చూసుకుంటావన్న నమ్మకం నాకు ఉండాలి, అప్పుడు ఆలోచిస్తా కావచ్చు నీ గురించి. ఏమెరికనే వాని గురించి? అయినా అంత పెద్దదాని అయిపోయినావు ఆయన వయసు. నీకంటే నీ గురించి నేను, మీ అన్న, మీ అయ్య ఎక్కువ ఆలోచిస్తామే. మా ముగ్గురిని కాదని వీడే నీకు ఎక్కువ అయిపోయాడు ఇప్పుడు. ఈ విషయం మీ అన్నకు తెలిస్తే నిన్ను సావ కొడతాడు. నీకంటే వానికే తెలియలేదు అనుకున్నా, కానీ నువ్వే తెలియదొక్క దానివని నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మా అమ్మా ఎవరురా అమ్మాయి? ఎవరు చెప్పురా. కొంపదీసి కోడలా కొడక? అమ్మా ఈ అమ్మాయి పేరు మౌనిక, నేను లవ్ చేసుకుంటున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒరేయ్ బుద్ధుందరే నీకు అసలు? ఇప్పుడే ఈ దిక్కుమాలింది దిక్కుమాల పని చేసింది, దాన్నే తిడతానా? నువ్వేదో గొప్పనివి మంచోనివి, నీ అన్న చూస్తే నిన్ను కోపగించుకుంటాడు, కొడతాడు, తిడతాడు, బొంద పెడతాడు అని చెప్తానా? నువ్వు అంతకన్నా వేరే నిరూపించుకున్నావు కదరా, నా కడుపున చెడబుట్టలు కాదురా. అరే ఏం తక్కువ చేసిండ్రా మీకు? మంచి సంబంధాలు చూస్తానా? మీరేంద్ర గీత ఎత్తాళ్ళు? బిడ్డను అల్లుని తీసుకొచ్చింది, నువ్వేమో కోడలు తీసుకొచ్చింది, ఇదేం పద్ధతిరా? అది కాదు బాబు, నేను లవ్ చేస్తున్నానే. ఏం లవ్ 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 నేను చూడరాదు లవాట లవ్. బాబు నేను మౌనికని లవ్ చేస్తున్నా, మీరు ఎన్నైనా చెప్పండి, నేను మౌనికనే పెళ్లి చేసుకుంటా. అంటే ఏంద్ర నీ ముచ్చట? అసలు నేను ఉన్నా అనుకున్నావా, కొంపలో సచ్చినా అనుకున్నావురా? మీకు మీరు ఎవరినో తీసుకొచ్చి అమ్మ ప్రేమించిన వీళ్ళనే పెళ్లి చేసుకుంటా, ఏంద్ర మీ కథ? నాకేం అర్థమైతలేదు. ఏమయ్యా నువ్వని అడుగు. బిడ్డ నీకు వంట వచ్చా? ఎందుకు? నీకు సాయం చేయడానికా? మంచిగున్నావు. మామయ్య నాకు వంట రాదు గాని వండి పెడితే మంచిగా తింటా కదా రాజు? అంతే అంతే. అందరు నా గణాల మొబైల్. వదినా ఏం బాధపడకు, నేను అంటి పెడతా, అట్లనే నీకు కూడా నేర్పిస్తుంది. సరేరా అన్న మీ బావ అన్న నీ లెక్కనే నేను కూడా లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అంటే అమ్మ అద్దు అంటాను. బాగుందిరా. అంటే మీరు అందరు ఒకటే ఇలా? ఇప్పుడు నీ చెప్పిన ముచ్చట్లన్నీ గంగల కలిసినాయనే? చూసినావా వీళ్ళ కథ? అమ్మా మరి నా పరిస్థితి ఏంది? మీరు ఏమి లేదు, దయచేయండి. మీరు ఒప్పుకున్నట్టేనా సంబంధం? ఇక మీతోటి పని ఉండదు, మీరైతే వెళ్ళిరా అండి, ఏదైనా నేను ఫోన్ చేసి మాట్లాడతా. మంచిగా అమ్మా అమ్మా, ఒప్పుకోయే please ఒప్పు ప్లీజే. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ ఒప్పుకోతమ్మా. పిల్లలు అంత బాధపడుకుంటూ అడుగుతారు, ఒప్పుకున్నానేందే. సరే ఇక మీరు అంతగానం బతలాడినాక మీ ఇష్టాన్ని నేనెందుకు కాదంట, నేను ఒప్పుకుంటున్నా. సరే తవ్వడానికి బియ్యం పెట్టన్నా ఎక్కువ? పెట్టుపోయిగా. ఏం అంజి మోడల్, ఊళ్ళో ఏం నడుస్తున్నది, ఏం సంగతులు? మీ అత్తుందియా లక్ష్మి, ఆ, వాళ్ళ బిడ్డను కొడుకు లంజాయి చేసుకోరే. అరే అట్లెట్లరా, మా అత్త నాకు ఇస్తాన్నది, మరదలిచ్చి పెళ్లి చేస్తానది నాకు. ఏమో నాకదే కట్టిన ఆట. నాకు ఇస్తాన పిల్లని వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తుందిరా, నేను ఒప్పుకోను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి. మర్చిపోకండి, గంట గట్టి కొడండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక్క వీడియోలో కలుద్దాం.